హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఈరోజు నేను మీకు సీ ఫుడ్ రొయ్యల్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఫ్రెష్ రొయ్యలు అండి, డైరెక్ట్గా బీచ్ దగ్గర నుంచి తీసుకొచ్చిన రొయ్యలు అనమాట. సరే, ఇప్పుడు మనం రొయ్యల్ని ముందుగా బాగా శుభ్రం చేసుకొని ఇలా వాటర్ని ఎగిరిపోయేలాగా ఉప్పు పసుపు వేసి ఎగిరిపెట్టుకోవాలి, ఆయిల్ వేయకుండా. బాగా ఎగిరిన తర్వాత పెద్ద దాకా వెడల్పాటిది పెట్టుకొని దానిలో ఎక్కువగా ఆయిల్, రొయ్యల్ ఫ్రై అనగానే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఆనియన్స్ కూడా ఎక్కువ పడతాయి. ఒక ½ కేజీ దాకా ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. అవి కూడా నిదానంగా లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో ఇట్లా గరిటె పెట్టుకుని అడుగు పట్టకుండా వేయించుకుంటూ ఉండాలండి బాగా. ఇది ప్రాన్ రోస్ట్ లాగానే ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నిదానంగా ఇలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం ఉల్లికాడలు వేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ స్టేజ్లోనే. లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ రొయ్యకు పట్టదు, ఇప్పుడు వేస్తేనే ఫ్లేవర్స్ అన్నీ రొయ్యలకు పడతాయి అన్నమాట. ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న, ఫ్రెష్గానే రుబ్బి పెట్టుకోవాలండి. ఇప్పుడు అల్లం పేస్ట్, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి బాగా రొయ్యకి పట్టేంత వరకు నిదానంగా కలుపుకోవాలండి. రొయ్యల ఫ్రైలో ఇప్పుడు అట్ల కర్ర మాత్రమే పెట్టి కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. నార్మల్ గరిటె రొయ్యలో పెడితే సీ ఫుడ్ కదా, కొంచెం తునకలు అవుతుంది అనమాట. దాని తర్వాత గరం మసాలా కొంచెం ఎక్కువే పడుతుంది రోస్ట్ కాబట్టి. ఇట్లా బాగా తిప్పుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లోనే ఇట్లా వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కారం, సరిపడినంత కారం వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు రొయ్య నిదానంగానే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగు బాగా పట్టేస్తుంది. మందపాటి బాండీ పెట్టుకుంటే మీకే బెనిఫిట్ అవుతుందన్నమాట. ఇప్పుడు సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేగేంత వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకుంటే అంతేనండి, ఈజీగా టేస్టీగా ఉండే ప్రాన్ రోస్ట్ రెడీ అండి. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. అప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత సుబ్రహ్మణ్యం. బాయ్ బాయ్.